ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్స్ గైడ్కు స్వాగతం. నా పేరు రాజచంద్ర. ఈరోజు మీకు నేను కాకినాడలో గల సర్పవరం దగ్గర కలిసినటువంటి శ్రీ భావనారాయణ స్వామి వారి ఆలయ విశేషాలు మీకు నేను తెలియజేయబోతున్నానండి. మీరు కనుక కాకినాడ వస్తే కనుక తప్పకుండా దర్శించవలసిన అతి ప్రాచీనమైన ఆలయాల్లో శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయం ఒకటి. ఇక్కడ స్థల పురాణ విశేషాలను ఇక్కడ అర్చకులను అడిగి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. జై శ్రీ భావనారాయణ స్వామి. అష్టోత్తరశతం లోకే మమ క్షేత్రాని నారద తేషాం సర్పపురి క్షేత్రే యవమాత్రాధికం ఫలం భావనారాయణ శ్రీమాన్ ఆరూఢపతగేశ్వర ఆవిర్భువనే నారదాయ మహాత్మనే అని సర్పవరం శ్రీ భావనారాయణ స్వామి వారి క్షేత్ర మహాత్యం. ఏమిటండి ఈ మహాత్యం అంటే, అష్టోత్తర శతం లోకే, లోకములో 108 నారాయణ క్షేత్రాలని దర్శించుకుంటే ఎంతటి ఫలితం వస్తుందో అంతకన్నా యవమాత్ర అధికం ఫలం, అంతకన్నా ఆవగింజంత అధికమైన ఫలితాన్ని ఇస్తోంది సర్పవరంలో వేయించేసి ఉన్న శ్రీ భావనారాయణ స్వామి వారి క్షేత్రం. ఎందువల్లండి ఇంత క్షేత్ర మహాత్యం ఫలితం ఇక్కడ అంటే, శ్రీ భావనారాయణ మహాపురుషాయ మహాత్మనే భావ సంకల్ప ప్రదాత గరుడ వాహనాయ నమో నమః అని స్వామివారి మహాత్యం. ఏమిటిది? గరుడాల్వారి మీద వేయించేసి ఉన్న శ్రీమన్నారాయణ దర్శనం ఈ క్షేత్రంలో మాత్రమే లభ్యమవుతోంది. ఏ క్షేత్రంలో అయినా ఉత్సవమూర్తుల్ని గరుడ వాహనం మీద వేంచేపు చేసి దర్శనం చేసుకుంటారు. ఎందువలన? గరుడ వాహనం మీద కూర్చున్న శ్రీమన్నారాయణ దర్శనం ఉత్కృష్టమైన దర్శనం అని, అలా దర్శనం చేసుకుంటే ఈ తనువు సుఖంగా భోగ్యంగా అనుభవించిన తదనంతరం విష్ణు సాయుధ్యం శ్రీమన్నారాయణ యొక్క పాదాల చెంతకు చేరుతారు సకల జీవులు అని చెప్పేసి పద్మపురాణం పెద్దలు మహర్షులు అందరూ కూడా సెలవిచ్చి ఉన్నారు. అందువలన గరుడ వాహనం మీద కూర్చున్న సేవ అంతే ఉత్కృష్టమైన సేవ. అలాంటి దర్శనం సర్పవరం మన భావనారాయణ స్వామివారి క్షేత్రంలో స్వామివారు మన అందరికీ ఇస్తున్నారనమాట. ఈ ఆలయం చాలా ప్రాచీనమైన ఆలయం. భావనారాయణ స్వామి సర్పవరంలో వేయించేసి ఉన్న ఈ భావనారాయణ స్వామివారి ఆలయం చాలా ప్రాచీనమైన ఆలయం. 2000 సంవత్సరాల నుంచి ఆలయ నిర్మాణం ఇక్కడ ఉన్నట్లుగాను, 5000 సంవత్సరాల క్రితమే ఈ అరణ్యంలో స్వామి ఉద్భవించినట్లుగాను మనకు తెలుస్తోంది. అలా 2000 సంవత్సరాల నుంచి కూడా అనేక మంది రాజులు పరిపాలన చేసుకుంటూ కొంచెం కొంచెం అభివృద్ధి పరుచుకుంటూ వస్తున్నట్లుంది. చివరిగా పిఠాపురం రాజావారు ఈ ఆలయాన్ని పరిపాలన చేసినట్లు, ఆయనే ఈ యొక్క రాజగోపురాన్ని నిర్మించి ఆ పైన పెద్ద సుదర్శన పెరుమాళ్ళని ప్రతిష్ఠ గావించారు. ఎందువల్లంటే పిఠాపురం రాజావారి కోటలో నుంచి దర్శనం చేసుకుంటే ఈ భావనారాయణ స్వామి సుదర్శనం ఆయనకి ప్రతిరోజు నిత్యము కూడా దర్శనం అవ్వాలని ఈ ఉత్తర రాజగోపురాన్ని నిర్మించారు 17వ శతాబ్దంలో. మన భావనారాయణ స్వామి ఆలయంలో ఇంకొక చక్కటి సదుపాయం ఏర్పాటు చేశారు మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు భక్తుల సహకారంతో. ఇలా ఆలయం చుట్టూ కూడా నక్షత్ర వనం ఏర్పాటు చేశారు. అంటే 27 నక్షత్రాలకి సంబంధించిన 27 వృక్షాలని ఏర్పాటు చేశారు. ఆ వృక్షం దగ్గర దాని యొక్క శ్లోకాన్ని, విష్ణు సహస్రనామ శ్లోకానికి సంబంధించిన శ్లోకాన్ని కూడా ఏర్పాటు చేశారు. వారి నక్షత్రాల వనం దగ్గర ఆ వృక్షం దగ్గర వాడు ఆ ప్రదక్షిణం చేస్తూ ఆ శ్లోకాన్ని పఠిస్తే వారికి అభివృద్ధి అనుగ్రహం కలుగుతాయని చెప్పేసి నక్షత్రవనం. అలాగే బొగడు చెట్లు అంటే పొగడి పువ్వులు అంటే స్వామివారికి చాలా ఇష్టమని ఆలయం చుట్టూ కూడా భక్తుల చేత బొగడు వృక్షాలను వేయించారు. చుట్టూ ఆలయం చుట్టూ కూడా నమ్మాళ్ళవారి స్వరూపంగా బొగడ వృక్షాలను వేయించారు. ఆలయానికి 2 సరస్సులు ఉన్నాయి. మొట్టమొదటిది నారద సరస్సు, రెండవది ముక్తిగా సరస్సు. ఈ ముక్తిగా సరస్సు మనకి మధ్యలో ఇప్పుడు ఒక ప్రాంతీయమైన రోడ్డు రావడం వల్ల సరస్సు అవతలకు వెళ్ళి ఆలయం అవతలకు వచ్చింది. అందువల్ల ఈ ఆలయంలోనే ఒక చిన్న కుండాన్ని ఏర్పాటు చేసి కాళీయమర్ధన కృష్ణ పరమాత్మను పెట్టారు. దీని నిండా కూడా ఆ ముక్తిగా సరస్సు నీళ్లు నింపితే ఇలా ఈ కుండంలో తీసుకుని నీళ్ళని జల్లుకొని అందరూ కూడా ఈ ముక్తిగా సరస్సు నీళ్లు జల్లుకొని స్వామివారి దర్శనం చేసుకుంటే విశేషమైన ఫలితం వస్తుందని ఈ విధంగా
ఏర్పాటు చేశారు. ఈ క్షేత్రంలో భావనారాయణ స్వామి వారు భక్తులందరికీ కూడా దగ్గర అవ్వడం కోసం ఇక్కడ ఒక విశేషమైన కార్యక్రమం, చిత్తా నక్షత్రం రోజునాడు, ప్రతి మాసమందు వచ్చే చిత్తా నక్షత్రం రోజునాడు సుదర్శన హోమాన్ని ఏర్పాటు చేశారు దేవస్థానం వారు. భక్తులందరూ కూడా అందులో 1116 కడితే ప్రతి ఒక్కరు కూడా హోమం చేసుకునే భాగ్యాన్ని, హోమంలో పార్టిసిపేషన్, హోమంలో మనం కూర్చుని ఆ యొక్క సుదర్శన భగవానుడు అంటే సుదర్శన, మంచి మార్గాన్ని అందరికీ చూపించే సుదర్శన హోమాన్ని ప్రతి నెల కూడా ఏర్పాటు చేసే సుదర్శన హోమశాలని నిర్మాణం చేశారు. అలాగే ఇక్కడ స్వామివారి ఊంజల్ సేవ, సాయంత్రం పూట సహస్ర దీపాలంకరణ చేసి స్వామివారిని అందులో చేసి చల్లగా ఆయన్ని ఉయ్యాల ఊపితే ఆయనకి ఆహ్లాదాన్ని కలిగిస్తే జనులందరికీ కూడా ఆహ్లాదాన్ని ఏర్పాటు చేస్తారని ఊంజల్ సేవ అనే మండపాన్ని కూడా ఇప్పుడు ఏర్పాటు చేశారు. అలాగే గోశాల, నిత్య గోపూజ చేయడానికి గోశాల ఏర్పాటు చేశారు. అలాగే మన భక్తులందరూ కూడా ఎవరైనా గృహాలు నిర్మించుకోవాలనుకున్నా, ఆ సంకల్పం నెరవేరలేదనుకున్నా, ఒకవేళ మీరు సంకల్పించిన గృహం దివ్యంగా అద్భుతంగా అది నిర్మాణం అవ్వాలన్నా, గృహ సంకల్పం అని ఈ స్వామివారి ఈ క్షేత్రంలో, ఈ దివ్యమైన క్షేత్రంలో సంకల్పించి ఆ 7 ఇటుకలని ఒకదాని మీద ఒకటి పెట్టించి ఆ 7 కొండలవాడి గృహంలాగా మీ గృహం కూడా అష్టైశ్వర్యంతో తొలతూగాలని సంకల్పించి బ్రాహ్మణుల చేత ఒక చిన్న గృహ సంకల్పం అనే ఒక ఏర్పాటు కూడా చేశారు. దాన్ని కూడా భక్తులందరూ కూడా వినియోగించుకోవాలని, అందరికీ దర్శన భాగ్యంగా శంకుచక్రనామాలని ఒక భక్తులు ఏర్పాటు చేశారు. ఇలా ఈ మధ్యన ఆలయం అంతా కూడా భక్తుల చేత కార్యనిర్వహణాధికారి వారి ప్రోద్బలంతో అభివృద్ధి అవుతోంది. భావనారాయణ స్వామి ఆలయంలోకి భక్తులు రాగానే అక్కడ నిర్మించిన ముక్తి కుండంలో నీరుని శిరస్సును జలుకుని ఇలా వచ్చి శ్రీ స్వామివారి యొక్క శ్రీపాదాలు, శంకు చక్రాలతో అమిరిన ఈ శ్రీపాదాలను ఒక్కసారి స్మృశించి ఆ పాదాల చెంత వారి శిరస్సుని సమర్పించి సాష్టాంగ నమస్కారం చేసుకుని ఇక్కడ ధ్వజస్తంభం ఇవ్వల లోపలికి ప్రవేశం చేస్తే స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. శరణాగతి చేయాలి. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అనే నామాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ పాదాలను మనం స్పృశించే ముందు ఆ నామాన్ని ఉచ్చారణ చేసి స్వామివారికి సమస్తం కూడా సమర్పించుకుని ఇక్కడ అర్పించి శరణాగతి చేసి స్వామి లోపలికి వెళ్తే స్వామి మిమ్మల్ని దివ్యంగా ఆహ్వానించి అన్ని మీకు కోరికలు నెరవేరుస్తారని ఇలా ఇక్కడ ఏర్పాటు చేశారు. కొబ్బరికాయలు తెచ్చిన వాళ్ళు ఇలా ఇక్కడ కొబ్బరికాయని పగలగొట్టి ఇక్కడ సుదర్శన భగవానుడు స్వామివారి యొక్క ప్రతిరూపంగా సుదర్శన పాంచజన్యాన్ని ఏర్పాటు చేశారు. వీరికి ఆ జలాన్ని అభిషేకం చేసేసి లోపలికి ప్రసాదం పట్టుకువస్తే స్వామివారికి నివేదన చూపించి భక్తులందరికీ ప్రసాదం ఇస్తారు. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు కూడా ఉంటుంది. భక్తులు దర్శనం చేసుకోవచ్చు. అలాగే సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి 8 గంటల వరకు కూడా ఆలయం తెరిచి ఉంటుంది. భక్తులందరి యొక్క సౌకర్యం కోసం కొంచెం గడియలు పెంచారనమాట. ఉదయం సాయంత్రం కూడా. సాయంత్రం 8 గంటలకి స్వామివారికి పవళింపు సేవ, ఏకాంత సేవతో టైమింగ్స్ ముగుస్తాయన్నమాట. ఏకాంత సేవ అవగానే స్వామి తలుపులు వేస్తారు. మళ్ళీ ఉదయం 6 గంటలకు తీస్తారు. ఈ విధంగా భక్తులందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని దేవస్థానం వారికి అందరికీ కూడా సహకరించి ఆలయ అభివృద్ధిలో పాలు పంచుకుని స్వామి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నారు. ఏ క్షేత్రంలో అయినా ఉత్సవమూర్తుల్ని గరుడ వాహనం మీద వేంచేపు చేసి దర్శనం చేసుకుంటారు. ఎందువలన? గరుడ వాహనం మీద కూర్చున్న శ్రీమన్నారాయణ దర్శనం ఉత్కృష్టమైన దర్శనం అని, అలా దర్శనం చేసుకుంటే ఈ తనువు సుఖంగా భోగ్యంగా అనుభవించిన తదనంతరం విష్ణు సాయుధ్యం శ్రీమన్నారాయణ యొక్క పాదాల చెంతకు చేరుతారు సకల జీవులు అని చెప్పేసి పద్మపురాణం పెద్దలు మహర్షులు అందరూ కూడా సెలవిచ్చి ఉన్నారు. అందువలన గరుడ వాహనం మీద కూర్చున్న సేవ అంతే ఉత్కృష్టమైన సేవ. అలాంటి దర్శనం సర్పవరం మన భావనారాయణ స్వామివారి క్షేత్రంలో స్వామివారు మన అందరికీ ఇస్తున్నారనమాట. ఎందువలన అంతటి ఉత్కృష్టమైన దర్శనం ఇక్కడ లభ్యమవుతోంది? ఎవరి కారణంగా అంటే నారద మహాముని వారు ఈ క్షేత్రంలో తపమాచరించారు. కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేస్తే ఆ నారద మహాముని యొక్క భావనలో ఏ రూపం ఉందో
ఆ భావ రూపంగా ఇక్కడ స్వామి సాక్షాత్కరించారు. నారద మహాముని యొక్క భావ రూపంగా దర్శనమిచ్చిన నారాయణుడు కనుక ఈ క్షేత్రంలో స్వామివారికి భావనారాయణ స్వామి అనే నామధేయం ఏర్పడింది. అదేవిధంగా ఈ క్షేత్ర మహాత్మ్యం ఏంటంటే త్రికరణ శుద్ధిగా ఎవరైతే ఓం నమో శ్రీ భావనారాయణాయ అనే నామాన్ని జపం చేసుకుంటారో వారి యొక్క భావ సంకల్పాన్ని నెరవేరుస్తారు భావనారాయణ స్వామి అని క్షేత్ర మహాత్మ్యం ఏర్పడింది నారద మహాముని వల్ల. ఈ నారద మహాముని వారి యొక్క భావ రూపంగా దర్శనమిచ్చారు స్వామి. ఏమిటా భావ రూపము అంటే గరుడ వాహనం మీద కూర్చొని ఉన్న శ్రీమన్నారాయణుడు. అదే మన పాతాళ భావనారాయణ స్వామి స్వయంభూ అని మనం ఇక్కడ పిలుస్తున్నాం కదా. అది ఏంటయ్యా అంటే నారద మహాముని యొక్క భావ రూపము. అలా వెలిసిన తర్వాత నారద మహామునికి ఆ దివ్యమైన దర్శనం అయిన తర్వాత ఆ నారద మహాముని వారు కోరుకుంటారు ఏమని, అయ్యా వచ్చేది కలియుగం కాబట్టి కలియుగంలో జనులందరూ కూడా దర్శనం చేసుకుని ముక్తి పొందే విధంగా మీరు అర్చావతారంగా ఇక్కడ ఉండిపోవాలి అని కోరుకుంటారు. ఆ నారద మహాముని యొక్క కోరిక మేరకు ఆ స్వామి ఆయనకి దివ్యమైన దర్శనం ఇచ్చి ఆ దర్శనాన్ని శిలామూర్తిగా మార్చి మనందరికీ లభ్యమయ్యేటట్లుగా చేశారు. మరి మన ఈ కలియుగంలో జనులందరికీ కూడా శిలామూర్తే ఈ కర్మచక్షువులకి యోగ్యత. దివ్యమైన దర్శనం గుబుక్మని అందరికీ అవ్వదు, సాధన చేసిన వాళ్ళకే అవుతుంది. అందువల్ల నారద మహాముని కోరిక మేరకు ఇక్కడ స్వామి అర్చామూర్తిగా ధ్రువమూర్తులు గరుడ వాహనం మీద వేయించేసిన దర్శనం లభ్యమైంది. అలా లభ్యమైన తర్వాత నారద మహాముని వారు ఏం చేశారంటే స్వామివారు బాగా దర్శనం ఇచ్చారు కదా, ఈయనకు ఉత్సవం చేద్దామని సంకల్పించారు. ఉత్సవం చేయాలంటే లక్ష్మీదేవి పక్కన ఉండాలి. ఈ నారద మహాముని వారు శంఖం, చక్రం, అభయహస్తం, గదాహస్తం గరుడ వాహనంతో వచ్చేసారు నారద మహాముని వారు పిలవగానే స్వామివారు. కానీ లక్ష్మీదేవి అమ్మవారు రాలేదని గబగబా రాజ్యలక్ష్మి అమ్మవారిని ధ్యానం చేసి నారద మహాముని రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి వారిని ప్రతిష్ఠ గావించి ఉత్సవం చేసి వెళ్ళారు. అందువల్ల మనకి రెండవ మూర్తి రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆరుషము మహర్షి యొక్క ప్రతిష్ట. ఇలా రెండు వెలిసిన తర్వాత నారద మహాముని వారు తన యొక్క వెళ్ళిపోయారు త్రిలోక సంచారిగా. అయితే ఈ భూలోకంలో అరణ్యంలో ఈ రెండు మూర్తులు ఉన్నాక ఈ క్షేత్ర మహత్యాన్ని తెలుసుకుని ఆదిశేషుడు అంశ అయిన అనంతుడనే ఒక సర్పము ఈ భావనారాయణ స్వామి క్షేత్ర మహత్యం తెలుసుకుని వచ్చి ఆయన శరణు పెడతారు. భావనారాయణ స్వామిగా పుట్టిన తర్వాత ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిగా సర్పం వచ్చి ఇక్కడ శరణు వేడింది. అందువల్ల ఆ సర్పానికి వరం ఇచ్చారు భావనారాయణ స్వామి. సర్పం వరం పొందిన ప్రదేశం ఇదంతా కూడా సర్పవరంగా ఖ్యాతి చెందిందనమాట. అప్పుడు ఆ కృతజ్ఞతతో అనంతుడనే సర్పము ఈ క్షేత్రంలో మరలా భావనారాయణ స్వామి వారిని ప్రతిష్ఠ గావించారు. అదే మన మూల భావనారాయణ స్వామి సన్నిధి అనమాట అండి. ఈ క్షేత్రంలో స్వామి మూడు విధాలుగా వేయించేసి ఉన్నారు. మొట్టమొదటి స్వయంభూ శ్రీ పాతాళ భావనారాయణ స్వామి ఉద్భవించారు ఆయన అంతటా ఆయన. రెండవది నారద మహాముని ప్రతిష్ఠ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి. మూడవది అనంతుడనే సర్పం చేత ప్రతిష్ఠించబడిన స్వామి మూల భావనారాయణ స్వామి. ఇక్కడ ముగ్గురుగా వేయించేసి ఈ మూడు భావనారాయణ స్వాముల్ని దర్శనం చేసుకుంటే విశేషమైన ఫలము. 108 నారాయణ క్షేత్రాలను దర్శనం చేసుకుంటే ఎంతటి ఫలము, అంతకన్నా అధికమైన ఫలము లభ్యమవుతున్నాయి. ఎప్పుడుట ఈ క్షేత్రానికి 2 కుండములు ఉన్నాయి. కుండము అంటే నీటి తటాకము, నీటితో నిండి ఉన్నది. మొట్టమొదటిది నారద కుండము. ఈ నారద కుండంలో స్నానం ఆచరించి తర్వాత ముక్తిగా సరస్సు ఇక పక్కనే ఉంది ఆలయం పక్కన. ఈ ముక్తి కుండంలో స్నానం ఆచరించి ఈ ముగ్గురుగా వేయించేసి ఉన్న 3 భావనారాయణ స్వాముల్ని దర్శనం చేసుకుంటే మహత్తరమైన ఫలితము, పరిపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది. భావనారాయణ స్వామి యొక్క కటాక్షంతో ఆయన దర్శనం వల్ల ఆరోగ్యము, శారీరక మానసిక ఆరోగ్యము కలుగుతుందని చెప్పేసి క్షేత్ర మహత్యం తెలియపరుస్తోంది. ఎప్పుడంటే స్వామివారు వెలిసింది మాఘమాసంలో. నారద మహాముని వారికి దర్శనమిచ్చింది ఎప్పుడుట మాఘమాసంలో భానువారం నాడు. అందువల్ల ఈ క్షేత్రానికి భానువారము పర్వదినం అనమాట అండి, ఆదివారం. అందువల్ల మాఘమాసంలో వచ్చే 4 ఆదివారాలు కూడా స్వామికి ఇష్టమైన రోజు, స్వామి ఆనందంగా ఉండే రోజు. అందువల్ల ఆ రోజు ఎవరు దర్శనం చేసుకుంటారో వారందరికీ పరిపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. అందువలన మాఘమాసంలో వచ్చే 4 ఆదివారాలు కూడా భక్తులందరూ భావనారాయణ స్వామి దర్శనం చేసుకుని పరిపూర్ణ ఆరోగ్యవంతులై
సుఖ సంతోషములతో వర్ధిల్లాలని తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో మాఘమాసంలో వచ్చే 4 ఆదివారాలు విశేషంగా ఉన్నాయి. ఎలా? మొట్టమొదటి ఆదివారంలో రథసప్తమి కలిసి వచ్చిందనమాట. రథసప్తమి అంటే సూర్య భగవానుడికి ప్రీతైన రోజు. ఈ క్షేత్రంలో మరొక చిత్రం ఏంటంటే సూర్య భగవానుడికి ప్రీతైన మాసమైన మాఘమాసమే భావనారాయణ స్వామి వారు ఉద్భవించిన మాసం కూడా. అందువల్ల అందరూ ఈ క్షేత్రానికి ఎక్కువగా వస్తారనమాట. వచ్చి ఇక్కడ పాలవి పొంగించి పొంగలి అది కూడా పాల పొంగలన్నీ కూడా సూర్య భగవానుడికి ఈ క్షేత్రం నుంచి నివేదన చేస్తూ ఉంటారు భక్తులందరూ కూడా. విశేషమైన ఫలితం వస్తుందని. అలా రథసప్తమి మనకి ఆదివారం నాడు వచ్చింది. మొదటి ఆదివారం తిరునాళ్ళలో కలిసి వచ్చింది. అలా రెండో ఆదివారం నాడు మాఘ పౌర్ణమి కలిసి వచ్చింది. అది కూడా పర్వదినంలో మరింత పర్వదినం అన్నమాట. అదే మూడో ఆదివారం విశేషించి స్వామివారి వెలిసిన వారం అని. 4వ ఆదివారం తిరునాళ్ళలో మహాశివరాత్రి పర్వదినం కూడా కలిసి వచ్చింది. అందువల్ల ఇలా పర్వదినాలతో కలిసి వచ్చిన ఆదివారాలు కాబట్టి ఈ సంవత్సరం విశేషమైన ఫలితం లభ్యమవుతుంది. భావనారాయణ స్వామి అనుగ్రహం ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారందరికీ కూడా లభ్యమవుతుంది. ఐశ్వర్యవంతులు అవ్వాలని చెప్పేసి అందరూ వచ్చి స్వామిని దర్శించుకోమని తెలియపరుస్తున్నాం. అదేవిధంగా భావనారాయణ స్వామి వారిని దర్శనం చేసుకుంటే 108 క్షేత్రాల ఫలితమే కాకుండా మీ యొక్క భావ సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయి. 4 ఆదివారాలు ఒక నియమంగా పెట్టుకొని స్వామివారిని దర్శనం చేసుకుంటే మాఘ ఆదివారాలు మీ యొక్క భావ సంకల్పాలు నెరవేరుతాయి. భావ సంకల్ప ప్రదాత భావనారాయణ స్వామి అని చెప్పి ఈ క్షేత్రంలో స్వామివారికి విశేషించిన గుణము ఆయన యొక్క నామం అన్నమాట. ఆ నామం సార్థకమయ్యేలా అందరూ దర్శనం చేసుకుని మీ యొక్క భావాలలో భావనారాయణ స్వామి వారిని ప్రతిష్ఠ గావించుకుని మీ భావ సంకల్పాలు నెరవేర్చుకోవలసిందిగా తెలియపరుస్తున్నాం. నారదముని సేవ్యాయ రాజ్యలక్ష్మీ ప్రాణనాథాయ భాగవత ప్రియ భావనారాయణాయ అస్తు మంగళం నిత్యమంగళం. జై శ్రీ భావనారాయణ స్వామి.